సూర నంబర్ 51 ఆయత నంబర్ 56. వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. అంటే అల్లా జిన్నులని మరియు మానవులని పుట్టించింది కేవలం ఆయన ఆరాధన కోసమే. అంటే ప్రతి మనిషి పుట్టిన కారణం ఏంటిది అంటే దాని పర్పస్ ఏంటిది? ఈరోజు మానవుడు ఎట్లా అంటే పుట్టిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటే ఆ విధంగా మారుతారు. ఎవరైతే ముస్లిం ఉంటారో వాళ్ళు ముస్లింలుగా పెంచుతారు. ఎవరైతే వేరే హిందువులు కానీ క్రైస్తవులు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా పెంచుతూ ఉంటారు అన్నమాట. అయితే ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే నమాజులు అనేది ఈనాడు సమాజంలో ఎంతగా అవలీలంగా వదిలేస్తున్నారంటే సోదరులారా, ప్రతి వ్యక్తి ఎక్కడ కూడా ఏది కాని పరిస్థితి నమాజుల గురించి బోధిస్తూనే ఉంటున్నారు. సూర నంబర్ 2 ఆయత నంబర్ 153 మనం చూసుకున్నట్లయితే, ఓ విశ్వాసులారా, సహనం మరియు నమాజ్ ద్వారా సాయం అర్థించండి, అల్లా సహనం పాటించే వారికి తోడుగా ఉంటాడు. అంటే మీరు నమాజ్ చెయ్యండి, నమాజులను స్థాపించండి. ఖురాన్లో చాలా సందర్భాల్లో వా అకీముస్సలా అని చాలా సందర్భాల్లో ఖురాన్లో ఉంది సోదరులారా. అయితే ఎవరైతే నమాజ్ చదవరో వాళ్ళ ఇంట్లో బరకత్ ఉండదు సోదరులారా. ఎవరైతే నమాజ్ చదవరో వాళ్ళ ఇంట్లో సుఖంగా ఉండరు, మనిషి మనశ్శాంతిగా ఉండడు. ఇంట్లో నమాజ్ చదవడం వలంగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయంటే సోదరులారా, ఒక వ్యక్తి నమాజు ఏ ఇంట్లో అయితే చదువుతాడో తన ఇంటి వారికి తన పిల్లలకి తాకీదు కంపల్సరీ చేయాలి సోదరులారా నమాజ్ గురించి. అదేవిధంగా